ప్రసవంలో ఒక్కొక్క స్త్రీకి 4, 5 పిల్లలు పుట్టి ఏడవరు, కలకలా నవ్వుతూ వాళ్ళు ఆడుకుంటారు. అంటే ప్రజాక్షయం అవుతుందని అదొక సంకేతం. అటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అలా కొన్ని చోట్ల పుట్టి పిల్లలు పుట్టినప్పుడు ఏడవకుండా ఆడుకుంటున్నారు. సూర్యుడు ఉదయించే సమయానికి నల్లటి మబ్బడ్డొచ్చి మళ్ళీ చీకటి కమ్ముతోంది. పైగా చంద్రుడిలో ఉండవలసిన మత్స తలకిందులుగా వస్తోంది. అంటే ఇవన్నీ ప్రజాక్షయానికి గుర్తులు. ఘోరమైన యుద్ధం జరిగి ప్రజాక్షయం అయిపోతుంది. ఎవరి వైపు నుంచి అవుతుంది, ఎవరు బతుకుతారు ఎవరు పోతారంటావేమో. కౌరవుల ఇళ్లలోంచి, కౌరవుల యొక్క జెండాలలోంచి నిష్కారణపు పొగలొస్తున్నాయి. అంటే కౌరవులు నశించిపోతారని గుర్తు. అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, మరి శుభ సంబంధమైనటువంటి శకునాలు ఏమిటి, అవి ఎక్కడున్నాయని అడిగాడు. వాడేం తక్కువ వాడు కాడుండో, కళ్ళు లేవు కానీ భలే ప్రశ్నలు వేస్తాడు.